లేదు, బాగాకు అనకు నువ్వు వాగినప్పుడు లేదు. నీది వాగడం కాదా? నీ పోయట్రీయా? నీది పోయట్రీయా? నీది పోయట్రీయా? నీది పోయట్రీయా? మనిషికి ఇష్టం బిహేవియర్ లో చూపిస్తున్నా కూడా వెంటపడట్లేదు నేను. ఎవడు భరణి గారు ఇట్రండి, భరణి గారు ఇట్రండి. ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నేను వెంటబడుతున్నాను. ఇట్రండి. దేని గురించి ఏం మాట్లాడుతున్నావు చెప్పు. తమ్ముంటే ముందు చెప్పు. ఏంటి నేను మీకు అన్నానా? తను ఫీల్ అయిపోతుంది నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను బాధపడుతున్నాను. ప్రతిసారి మీరిద్దరు మాట నా టాపిక్ ఎందుకు తీస్తున్నారు? నా టాపిక్ ఎందుకు తీస్తున్నారు? భరణి అనలేదు, భరణి గారు అంది. భరణి గారు అంది. భరణి గారు అంది. నాకైతే భరణి గారు వినిపించింది. భరణి గారు అనిపించింది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ ఇద్దరు నన్ను లాక్కండి అని చెప్పాను నేను. ఒక మనిషికి నచ్చమైన ప్రతి దానికి నా పేరు, ప్రతి దానికి ఈమె ఒక్కదానికే వచ్చా మాటలు మాట్లాడడానికి. నేను చెప్పినప్పుడు లేదు, తినంతగా వాడుకున్నానా నేను మనుషుల్ని. నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చిందంట, మరి బయటకు వచ్చింది కదా, వెళ్ళిపోమని చెప్పు. ఆడడానికి రాలేదు కదా బిగ్ బాస్కి. నీ క్యారెక్టర్ని బయట పెట్టడానికే వచ్చా. అదొచ్చా ఇదొచ్చా అల్లుకోకు. వెటకారానికి హెడ్ మాస్టర్ అంట, తనకు తానే టైటిల్ తీసుకునేటప్పుడు ఇంకెందుకు నన్ను సింపతి స్టార్ అంటే నేనన్నా నువ్వు సీరియల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా అంటే నువ్వు రివ్యూలు ఇచ్చుకో. బయట ఇవ్వలేక బయట సరిపోక ఇక్కడ రివ్యూలు ఇస్తున్నావు కదా అంటాను బయట గురించి. మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బర్నీ గారు గెలవాలంటే తనుజని తీసేయాలి. ఆ తనుజ కావాలా, తనుజ టఫ్ అవుతుంది. మా డెమాన్ దగ్గరికి వెళ్ళేసి రీతు గెలవాలంటే తనుజ. ఈమె బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడడానికి వచ్చిందా లేకపోతే దేనికి వచ్చింది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా లేచేసి తనుజ ఏడు పాపి నీకంటే తక్కువ కాదు. ప్రధానికి ఏడవలేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చా. బరాబర్ ఆడా. నీకంటే బెటర్ గానే ఆడా. 100% బెటర్ గానే ఆడా. ఏంటో ప్రధానికి అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోలేదు, నాకు ఇవ్వండి అని. నేను సొంతంగా సంపాదించా, అడుక్కోకుండానే సంపాదించా. అదే అడుక్కోకుండానే వచ్చారు. నేను క్యాప్టెన్ అవ్వాలని నేను భరించలేక క్యాప్టెన్ గా అడుక్కోకుండానే వచ్చారు. అందుకే నేను క్యాప్టెన్ చేశారు. బరాబర్ నీకంటే నేను బెటర్ అనే చేశారు. లేదంటే ఎప్పుడు అయ్యేదాన్ని క్యాప్టెన్. నిన్ను 2 వారాలు ఎందుకు పట్టింది నీకు? అమ్మో ఎవడు సపోర్ట్ చేయలేదు. ఇంకా నీ ఫోటోసే ఉండే ఒక పెద్ద ఫ్రేమ్ పెడతా, బరాబర్ పెట్టిస్తా. తనుజ 100% పెట్టిస్తా, పెట్టించుకుంటా బరాబర్. నువ్వు చెప్పక్కర్లేదు. ఏడుపు నువ్వు పడి ఏడుస్తావు నా మీద. అందుకే ఇప్పుడు పడి ఏడ్చింది ఎవరు? వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్. నీకంటే చేసేదేదో కరెక్ట్ గా చేయాలి తనుజ. నీలాగా హాఫ్ చేయండి. నువ్వే నీకంటే బెటర్ గా చేస్తా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చేసుకో. చేస్తూనే తట్టుకోలేకపోతున్నాం. అయ్యో అవును మరి. మధ్యాహ్నం 12:45. సుమన్ అన్న, నేను తనుజావే అనుకుంటున్నాను. రీజన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నాను కదా, అందరూ ఇప్పుడు సేమ్ రీజన్ మీటింగ్ ఉంది కదా, అందువల్లనే నేను అనుకుంటున్నాను. సేమ్ నేను కూడా తనుజ అనుకుంటున్నాను. ఎందుకంటే కంటిన్యూ కెప్టెన్ మీద ఎప్పుడైనా అది ఉంటుంది. కంటిన్యూ కెప్టెన్ మీద అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్, మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్ అవుతావా అనే పాయింట్. మీరు 2 టైమ్స్ అవ్వచ్చు, నేను అవ్వకూడదు. నేను కంటిన్యూ అవ్వలేదు. అదే మీరు 2 టైమ్స్ కెప్టెన్స్ అవ్వచ్చు, మీరు అన్ని గేమ్ లో ఆడొచ్చు, మేము ఏం ఆడకుండా మేము బుల్లలో కూర్చోవాలి అంతేనా? ఆ పాయింట్ 2 టైమ్స్ అయ్యాననే పాయింట్ ఉంటే నువ్వు నన్ను కూడా నామినేట్ చేయి. నాకు ప్రాబ్లం అదే, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అందరూ అది ఆలోచిస్తారు కదా. నేనైతే తనుజ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆపర్చునిటీ నీకు ఫస్ట్ వీక్ అదే 3rd వీక్ నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉంది. అండ్ నీకు ఆపర్చునిటీ ఇచ్చారంటే నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అండ్ నీకు ఇమ్యూనిటీ కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి, సో నాకు కాంపిటీషన్ కూడా నువ్వు కాబట్టి నేను నీ పేరు చెప్తున్నాను. ఇమాన్యుల్ కూడా 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు అండ్ 2 టైమ్స్ ఇమ్యూనిటీ వచ్చింది. అండ్ అతను నామినేషన్లో నేను ఉండాలి అని అన్నాడు కాబట్టి,
సో కెప్టెన్ అయితే నామినేషన్లో ఉండటం అవ్వదు కాబట్టి నీతో చెప్పాను నేను నామినేషన్లో ఉండాలని నువ్వే అన్నావు. కామెడీ చేస్తే మా అమ్మ దానికంటే ముందు కూడా నువ్వు నామినేషన్లో ఉండాలి అని నువ్వు వచ్చి నన్ను నామినేట్ చేయని నేనేం చెప్పలేదే నీకు. నువ్వు నాకు కాంపిటేటివ్ అయ్యావు, నువ్వు నాకు స్ట్రాంగ్ అయ్యావు. కాంపిటేటర్ కాకుండా మిగతా వాళ్ళతో గెలుస్తావు. అవును, నేను కెప్టెన్ అవ్వాలి అని అంటే నువ్వు ఆ రేస్ లో ఉండకపోతే నేను కెప్టెన్ అవుతానని. నువ్వు స్ట్రాంగ్ అని కూడా నేను చెప్పలేదే. నువ్వు నాకు కాంపిటేటివ్ అయ్యావు, నువ్వు స్ట్రాంగ్ అని నేను చెప్పలేదు. స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తున్నావు అంతేనా? నువ్వు స్ట్రాంగ్ అని వేరే వాళ్ళని తీసేస్తావు కదా. మరి నేను రెబెల్ అప్పుడు కూడా నిన్ను తీసేయకుండా తనుజ నిన్ను సేవ్ చేసింది కాబట్టి నువ్వు తనుజ నేను నామినేట్ చేయలేదు కదా. మరి అలాంటప్పుడు నేను నామినేట్ చేయలేదు. అలాంటి పాయింట్లు ఉంటే, అలాంటిది ఏదైనా ఉంటే నేను నామినేటే చేయలేదు. నీకు ఇంట్లో కూడా సపోర్ట్ బానే ఉంది. సో లాస్ట్ వరకు నువ్వు కెప్టెన్. నాకు లేదు నీకుంది, నాకు లేదు, అంతే. సపోర్ట్ లేదు, నాకు లేదు ఇంట్లో సపోర్ట్. నీకున్నంత అయితే నాకు ఇంట్లో సపోర్ట్ లేదు. సూపర్, థ్యాంక్ యూ. అండ్ మాట్లాడితే దివ్య నీకు నువ్వు కెప్టెన్ అవడానికి సపోర్ట్ చేసావు, మళ్ళీ నువ్వు దివ్య కెప్టెన్ అవడానికి సపోర్ట్ చేస్తావు, మళ్ళీ దివ్య నిన్ను కెప్టెన్ అవడానికి. మీ ఇద్దరే కెప్టెన్ అవ్వుకుంటూ ఉంటే ఇంకా అవ్వదు కదా. అప్పుడు నువ్వు ఆపగలిగితే ఆపుదాన్ని. నువ్వు నాకు సపోర్ట్ చేయలేము. అసలు చేయను కదా. నువ్వు ఎప్పుడు చేసావని ఎప్పుడు చేయటం. నా పేరెత్త కూడా చెప్తున్నాను, నేను ఉన్నప్పుడు కూడా రేస్ లో పవన్ నన్ను వదిలేసి నేను ఫ్రెండ్ అయినా కూడా నీకే సపోర్ట్ చేశాడు. I'm not talking about Pawan. I'm not talking about Pawan. I'm talking about Emmanuel. నీ పేరు ఎత్తలే. నువ్వు నా పేరు ఎత్తావు. దివ్య ఆయనకే నీకు అని చెప్పాను. నీకు కూడా ఉన్నారు. నన్ను వదిలేసి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు నా పేరు ఇన్వాల్వ్ చేసినప్పుడు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఏం ఫేస్ చేయాలి? నేననే మాట నువ్వు అంటే సరిపోదు, నేను అంటా. నేను తప్పుగా అనలేదు. నేను తప్పుగా అనట్లేదు. నువ్వు నా పేరు ఎత్తకూడదు. తుతు కాదు, అందులో ఉంటేనే సరిపోతుందా? బర్నీ గారు చెప్పండి. నాకు ఎందుకు బ్యాక్ టు బ్యాక్ క్యాప్టెన్ అనేది నాకు కూడా అది ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. అండ్ సో నేను కూడా తనుజాదే చెప్పాల్సి వస్తుంది. సారీ. అంటే కెప్టెన్సీకి దగ్గరికి వెళ్ళడానికి, కెప్టెన్సీ కంటెండర్ దగ్గరికి వెళ్ళడానికి అయినా సరే, కెప్టెన్సీ దగ్గరికి వెళ్ళడానికి అయినా సరే నేను గెలవాలనుకుంటాను. కాబట్టి నేను గెలవాలనుకుంటానంటే నాకు ఎవరో ఒకరు అడ్డు వస్తారు అనే పాయింట్లో డెమోన్. సేఫ్ గేమా? సేఫ్ ఏందిరా? సేఫ్ అనుకుంటే నేను తనుజకు చెప్పుకోవాలి కదా సేఫ్ అంటే. హార్డ్ వర్క్ చేయకుండా సేఫ్ గా సేఫ్ గేమ్ అంటారు, అదే చెప్తున్నారు. పాసిబిలిటీ అంటారు, పాసిబిలిటీస్ మాకు ఎక్కువ. విన్నింగ్ నేను ఆపేసాను సేఫ్ అని. హ్యాపీగా చాలా క్లెవర్గా ఒక అల్లుకొని పోయారు కదా. 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా పేరుకి తనుజ సపోర్ట్ చేసింది అని అన్నావు కదా. మీ ఎవ్వరికి నేను సపోర్ట్ చేయలేదు, మీ ఎవ్వరి సైడ్కి నేను రాలేదు. అంటే నిజంగా చెప్తున్నా, ఒక మాట చెప్తా, అరిస్తే అరుస్తుంది అని అంటారు, అరవకుండా నోరు మూసుకొని కూర్చుంటే తన గురించి తనే మాట్లాడుకోవట్లేదు అంటారు. ఒక్క మాట మీ హార్ట్కి తెలిస్తే చాలు ఇక్కడ ఉండే వాళ్ళకి. ఇంకేం నేను చెప్పాలనుకోవట్లేదు. బిగ్ బాస్ ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు. వచ్చేస్తే నేను సేవ్ అయిపోతానని అనుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం ఈజీ చేయడానికి కోసం నాకు నేనే ఓట్ వేసుకుంటున్నాను. ఇముకి ఒకటి, డెమాన్కి ఒకటి, నాకు 6 వచ్చింది కాబట్టి ఎస్ బిగ్ బాస్ నేను దీనిలో నుంచి తప్పుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ రాకూడదంట. బ్యాక్ టు బ్యాక్ రాకూడదనే పాయింట్ కాదు నేను చెప్పింది. ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను కూడా ఆగిపోయాను. సో ఆటోమేటిక్ గా కంటిన్యూ కెప్టెన్. నువ్వు ఆగిపోతే నేను ఆగిపోవాలనేది ఉందా? అవును, నా పాయింట్ అది. అరే నేను ఇచ్చాను కాబట్టి నాకు ఆ పాయింట్ ఉంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ని నువ్వు ఇచ్చుకున్నావు. నీకు పెద్ద మనసు ఉందేమో. నాకు ఇచ్చుకోవాలి. అవును, నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వాలని నా పాయింట్. ఈ గేమ్ కోసమే ఎవరు చేసినా గేమ్ కోసమే. కానీ కొంతమంది చాలా చక్కగా సేఫ్ గా ముందుకు మూవ్ అయిపోతున్నారు, కొంతమంది బుర్ర లేని వాళ్ళు ఆగిపోతున్నారు అంతే. ఇంకా అలా అనుకుంటే మేమేం చేయలేం. ఎవరికి బుర్రలు లేకుండా అయితే 9th వరకు రారు, టాప్ 9 వరకు రారు. ఏంటో రీచ్ అవ్వలేకపోతున్నామేమో ఆ లెవెల్కి. తనుజ, ఎస్ బిగ్ బాస్. మీ పేరును మీరు తీసుకోవడానికి వెళ్ళలేదు. చెప్పానా? ఇల్లు వేరే వాళ్ళ పేరు. బిగ్ బాస్ నేను కూడా ఇమాన్యుయల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయ్యి త్యాగం చేశాడు, ఆ కెప్టెన్ బ్యాచ్కి వాల్యూ లేకుండా. సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు, థర్డ్ టైం కూడా ఎవ్వరు లేనట్టు ఉండి అందరి సపోర్టు తనకే ఉంటుంది. ఒకవేళ తను లైక్ ఈ కంటెండర్షిప్లో ఉంటే వేరే వాళ్ళు కెప్టెన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందేమో అనేసి నేను తనని తీయాలనుకుంటున్నాను. బిగ్ బాస్ ఎవరిని రేస్ నుంచి తొలగించారో చెప్పండి. చెప్పనా?
చెప్తాను. చెప్పడానికి వెళ్ళా మంచి ఉంది. నా డిసిషన్ కూడా నేను తీసుకోవచ్చు. ఇప్పుడు ఓటింగ్ ప్రకారమే కాదు, నాకు నచ్చిన వాళ్ళ పేరు కూడా నేను చెప్పొచ్చు. నువ్వు ఎట్లా చెప్తావు? 6 ఓటింగ్ ఉంది ఇక్కడ. అది ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ Voting ప్రకారం చూసుకుంటే అది నా ఇష్టం, అది నా ఇష్టం, అప్పుడు నువ్వేనా స్టే అది నా ఇష్టం. ఒకవేళ అది రాంగ్ అవుతే బిగ్ బాస్ చెప్తారు. అది ఒకవేళ రాంగ్ అవుతే బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ 6 ఓట్లు పట్టాయి కాబట్టి మేమందరం తనుజ ఆ రోట్లు ఎవరెవరిది పడింది చెప్పవా? 1 2 3 4 5 6. నువ్వెలా చెప్తావు? నన్ను అడుగుతున్నారు. చెప్పండి అని అడగలేదు. నన్నే అడిగారు. తనుజ చెప్పండి అని అడగలేదు. మీరు తీసుకున్న డిసిజన్ చెప్పండి అన్నారు. బిగ్ బాస్ హౌస్ మొత్తం కలిసి ఎక్కువ తనుజాకి ఓట్లేశారు కాబట్టి మేము ఈ రేస్ నుంచి తనుజాని తీసేయాలనుకుంటున్నాం. బిగ్ బాస్ తనుజ, ఎస్ బిగ్ బాస్. మీకు కెప్టెన్ అయ్యే అర్హత లేదని ఇంటి సభ్యులు భావించారు కాబట్టి మీరు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించబడ్డారు. ఓకే బిగ్ బాస్. ఇప్పటి నుంచి నేను మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను ఇస్తున్నాను. ఎస్ బిగ్ బాస్. నేను పెట్టబోయే పోటీలో పాల్గొనడానికి ఇంటి సభ్యులను రెడ్ మరియు బ్లూ టీమ్స్గా విభజించండి. ఎవరు ఏ టీంలో ఉండాలన్నది పూర్తిగా మీ ఇష్టం. థ్యాంక్ యూ బిగ్ బాస్. బిగ్ బాస్ బ్లూ టీమ్ కళ్యాణ్, రీతు, డెమాన్, సుమన్ అన్న. రెడ్ టీమ్ ఇమాన్యుయల్, సంజన గారు, భరణి గారు అండ్ దివ్య. మధ్యాహ్నం 1:30 కెప్టెన్సీ రేస్లో భాగంగా రెడ్ టీం మరియు బ్లూ టీంకి ఇస్తున్న టాస్క్ హంగ్రీ మాన్స్టర్. ఈ టాస్క్లో 2 టీమ్స్లోని సభ్యులు చేయాల్సిందల్లా ఆకలితో ఉన్న మాన్స్టర్ నుండి తమని తాము కాపాడుకోవడం. సమయానుసారం మాన్స్టర్కి ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడది తప్పనిసరిగా ఒకరిని తింటుంది. అది ఏ టీంలోని ఒకరిని తింటుందో దాని కళ్ళల్లో వెలిగే లైట్ ఏ టీంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మాన్స్టర్కి ఆకలేసిన ప్రతిసారి మాన్స్టర్ సౌండ్ వస్తుంది. అప్పుడు దాని కడుపులో ఉన్న లివర్ రెడ్ వైపు పెడితే దాని కళ్ళల్లో రెడ్ లైట్ వెలుగుతుంది. బ్లూ వైపు పెడితే బ్లూ లైట్ వెలుగుతుంది. మాన్స్టర్ ఎవరిని తింటే వారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్టే. చివరి వరకు ఎవరైతే మాన్స్టర్ కడుపులోకి వెళ్లకుండా ఉంటారో వారు ఇంటి కెప్టెన్ అవుతారు. ఈ టాస్క్లో మొదటిసారి మాన్స్టర్కి ఆకలేసినప్పుడు ఏ టీం సభ్యుణ్ణి మాన్స్టర్ తినాలో సంచాలకులు నిర్ణయిస్తారు. ఆ తర్వాత మాన్స్టర్ కళ్ళల్లో లైట్ వెలిగిన ప్రతిసారి ఆ టీం నుండి మాన్స్టర్లోకి వెళ్లే ఒక సభ్యుణ్ణి ఆ టీం సభ్యులంతా కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది.